10 డిప్స్ కూడా చేయలేని నేను ఈరోజు 125 డిప్స్ చేసిన. అండ్ ఈరోజు డే 75 మన క్యాలిస్థెనిక్స్ జర్నీలో. ఈరోజు సెషన్లో ఓన్లీ డిప్స్ అండ్ స్ట్రైట్ ఆర్మ్ స్ట్రెంత్ పెంచుకోనికి కొన్ని ఎక్సర్సైజెస్ చేసిన. ఇక 125 డిప్స్ ఎట్లా చేసినావు అని అడిగితే యూజింగ్ ఇమామ్ అని చెప్తా. అండ్ ఎంతసేపట్లో చేసినావు అంటే 20 minutes లో. ఫస్ట్ 6 sets 10 రెపిటేషన్స్ చేస్తే దాని తర్వాత అన్ని సెట్స్ మాత్రం 5 to 6 రెపిటేషన్సే వచ్చినాయి. అంటే కొంచెం అటు ఇటు కూడా అయినాయి, రౌండ్ ఫిగర్ వేసి చెప్పిన నేను. మరి నీకు ఈ డౌట్ రావచ్చు, నిన్ననే కదా బ్రో ఎక్కువ వాల్యూమ్ చేయొద్దు వేస్ట్ అని చెప్పినావు, మరి ఈరోజు 20 సెట్లు 125 రెపిటేషన్స్ ఏంది ఇదంతా అంటే, ఇమామ్ చేసేటప్పుడు వాల్యూమ్ ఎక్కువైపోయింది అని చెప్పి నీ బాడీ నీకు చెప్తుంది. దాన్ని అర్థం చేసుకొని స్టాప్ చేస్తే అయిపోతుంది. నీ బాడీ అయితే చెప్తుంది, కానీ నువ్వు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు మరి చెప్తా విను. ఫస్ట్ నీ హార్ట్ రేట్ నెక్స్ట్ మినిట్ కి రికవరీ అవ్వనప్పుడు. సెకండ్ ఫామ్ బ్రేక్ అయినప్పుడు. థర్డ్ ఎవ్రీ మినిట్ రెపిటేషన్స్ అనేది డిక్రీజ్ అయినప్పుడు. ఇక లాస్ట్ నేను చెప్పే టిప్ ఏంటంటే, ఈమామ్ వర్కౌట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ వర్క్ వెళ్తే ఈ 3 points అయితే కంపల్సరీ నోటీస్ చేస్తావు. సో ఎవ్రీ సెట్ చేసినప్పుడు నీ ట్యాంక్ లో ఒక 1 to 2 రెపిటేషన్స్ అయితే రిజర్వ్ పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు నెక్స్ట్ మినిట్ కి చేయగలుగుతావు రికవరీ అయ్యి. డన్ ఫర్ ది డే. ఈ రోజుకైతే సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.